ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. ఓకే, అలాగే ముందుగా మన వ్యూవర్స్ అందరికీ మన ఛానల్ని ఏంటంటే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ కూడా బిలేటెడ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మనకి ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో అది ఎవరికి అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న పేద విద్యార్థులకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని యొక్క డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఓకే, అయితే ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ. ఓకే, మరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? సో అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్ అది వస్తుంది, అండ్ ప్లస్ అడిషనల్గా మీరు ఇది కూడా ఏంటంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి వివరాల్లోకి వెళ్తే చూసుకుందాము. సో ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అని పేరు పెట్టారన్నమాట ఈ స్కాలర్షిప్కి. సో దీనికి ఎవరెవరు అర్హులు అంటే ఇప్పుడు అదే నెక్స్ట్ స్కాలర్షిప్ అనేది ఎంత వస్తుంది అనేది కూడా చూద్దామన్నమాట. ఓకే, సో అక్కడ చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ఎకనామికల్లీ పూర్ అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికెట్ వచ్చేసి ఎంత ఉండాలి ఇవన్నీ కూడా మనకి ఇందులో చూద్దామన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి, అండ్ నెక్స్ట్ వాళ్ళు బీటెక్ కానీ లేదా అంటే ఓకే ఇప్పుడు ఏదన్నా సరే అంటే బీటెక్కి సమానమైన కోర్సు చదవాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి స్కాలర్షిప్ అనేది అర్హులు అనమాట. సో కనీసం వాళ్ళకి 60% ఉండాలి. మనకి 2022 అండ్ 23 బ్యాచ్ వాళ్ళు వచ్చేసి దీనికి ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి ఇంటర్మీడియట్లో కావచ్చు, లేకపోతే డిప్లొమా కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే అంటే గ్రాడ్యుయేట్ కోర్స్కి వెళ్ళటానికి ముందు చేసే కోర్సెస్లో వాళ్ళకి కంపల్సరీగా 60% ఉండాలన్నమాట పర్సంటేజు. అండ్ నెక్స్ట్ కుటుంబ వార్షిక ఆదాయం. సో మన కుటుంబ వార్షిక వచ్చేసి సో మీకు 2.5 lakhs మించరాదనమాట. అంటే వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక వాళ్ళకి ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs ఉండకూడదు. అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్న కుటుంబంలో అయితే కనుక 4 lakhs. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంతమందికి అనేది ఓకే. సో మా ఇక్కడ చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఒక ఎల్ఐసి డివిజనల్ సెంటర్కు 30 మందికి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఊళ్ళో కూడా మనకి ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది. అలాగే ప్రతి డివిజన్కి కూడా మనకి ఎల్ఐసి ఆఫీస్ అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. వాళ్ళ బ్రాంచెస్, మెయిన్ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ అని. సో అట్లా ప్రతి బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళకి వచ్చేసి 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో 10 మెంబర్స్ గర్ల్స్ అండ్ 10 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. అండ్ ఇంకా 10 మెంబర్స్ వచ్చేసి స్పెషల్గా అంటే ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కావచ్చు, లేకపోతే ఎట్లా ఇంకా వేరే వేరే కేటగిరీస్ ఉంటారు. ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ ఇలా ఉంటారు కదా, సో వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట కంపల్సరీగా. సో నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైనది అనమాట. మనకి స్కాలర్షిప్ అనేది ఎంత వస్తుంది? సో ఇక్కడ స్కాలర్షిప్ అనేది వచ్చేసి మీకు 40,000 వస్తుంది అన్నమాట. సో మనకి ఎంపికైన విద్యార్థులకి ఎవరికైనా సరే సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బీటెక్ చదవాలనుకుంటే వాళ్ళకి ఎంత వస్తుంది? సో ఇక్కడ చూడండి, మనకి జనరల్ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థులకు ఒకవేళ మెడిసిన్ చదువుతున్న వారికైతే సో ఒకవేళ వాళ్ళు ఎంబీబీఎస్ చదవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి మనకి వచ్చేసి 40,000 ఇస్తారన్నమాట ప్రతి ఇయర్. సో మనకి ఎంబీబీఎస్ 4 years కదా, లేదా 5 years ఉంటుంది. సో అంటే వాళ్ళకి సంవత్సరానికి 40,000 ఇస్తారు. సో అయితే ఇప్పుడు ఆ 40,000 కూడా ఏంటంటే 3 విడతలుగా ఇస్తారు. అంటే ఫస్ట్ 12,000 ఇస్తారు, తర్వాత 12,000, తర్వాత 16,000 ఇస్తారు. అలాగే మీరు వచ్చేసి మనకి ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు అనుకోండి, అంటే మీరు ఇంటర్మీడియట్ డిప్లొమా కంప్లీట్ చేస్తారు. సో మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్దాం అనుకున్నారు. ఓకే, సో అయితే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అయితే వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 30,000 ఇస్తారన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ 9,000, 12,000 ఇస్తారన్నమాట. సో అట్లాగే ఇప్పుడు గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా వొకేషనల్ కోర్సు చేసే వారికి అయితే ఈ కోర్సు పూర్తయ్యే వరకు ఏటా 20,000 ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఇంటర్మీడియట్ కాకుండా వొకేషనల్ కోర్సు ఇలాంటివి చదువుకోవాలనుకున్నా కానీ సో వాళ్ళకి 20,000 చొప్పున ఇస్తారన్నమాట. ఇది కూడా వచ్చేసి 6,000, 8,000 ఇస్తారు. సో వాళ్ళ బ్యాంకు ఖాతాలో డైరెక్ట్గా జమ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద సో మనకి ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి 15,000 చొప్పున ఇస్తారన్నమాట. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, వొకేషనల్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న మొత్తానికి
ఒక 3 విడతలుగా ఇస్తారు. ఇది వచ్చేసి 4500, 4500 అండ్ 6000 అన్నమాట. సో అయితే ఇప్పుడు మనకి ఎవరెవరికి ఇస్తారో తెలిసింది, అండ్ ఎంతెంత ఇస్తారో తెలిసింది కదండి. సో అంటే అసలు దాన్ని అప్లై చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి? ముందుగా వచ్చేసి వైట్ రేషన్ కార్డు ఉండాలి, అండ్ ఇన్కమ్ వచ్చేసి అదే అంటే మీరు నార్మల్ పీపుల్ అయితే కనుక 2.5 lakh బిలో ఉండాలి, అండ్ విడోస్ కానీ లేకపోతే ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలా ఏమైనా ఉంటే కనుక మీకు 4 lakhs బిలో ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకునే కనుక సో మనకి కొన్ని నిబంధనలు అవి అని రాశారన్నమాట. సో ఏవైనా ఇతర ట్రస్టులు సంస్థల నుంచి ఇప్పటికే స్కాలర్షిప్ పొందుతున్న వారైతే ఈ స్కాలర్షిప్ పరిగణనలోకి తీసుకోరు. ఓకే. సో అంటే వేరే ట్రస్టుల ద్వారా, అంటే కొన్ని క్యాస్ట్లు ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా తరలిస్తారు కదా. సో దానికి దీనికి సంబంధం లేనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దూర విద్య కోర్సులు లేదా పార్ట్ టైం తరగతి చేసే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తించదు. సో మనకి పార్ట్ టైం జాబ్ అంటే పార్ట్ టైంగా జాబ్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళకి, అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంట్లో ఉండి ఓన్లీ ఎగ్జామ్స్ అటెండ్ చేసి వచ్చే వాళ్ళకి వచ్చేసి స్కాలర్షిప్ అనేది నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ స్పెషల్ గోల్డ్ చైల్డ్కి ఎంపికైన వారికి సో విద్యార్థులకు నెక్స్ట్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 50% మార్కులు సాధిస్తే తర్వాతి ఏడాదికి రెన్యూవల్ చేసుకునేందుకు ఉంటుందన్నమాట, అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్లో కంపల్సరీగా 50% ఉండాలి. మీరు అప్లై చేశారు, మీకు స్కాలర్షిప్ వస్తుంది అనుకోండి. ఒకవేళ స్కాలర్షిప్ వస్తుంటే కనుక, ఇదే స్కాలర్షిప్ మీకు వస్తుంటే కనుక మీకు ఫస్ట్ ఇయర్లో 50% కన్నా మీకు ఎక్కువ వస్తేనే మీకు సెకండ్ ఇయర్లో మీకు రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో వీటన్నిటికీ కావాల్సింది ఏంటి అంటే కనుక మీ రేషన్ కార్డు జిరాక్స్, అండ్ మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, నెక్స్ట్ ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్, ఇవన్నీ నార్మల్ అనమాట. సో అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మాస్ కాపింగ్ లాంటి అంటే నకిలీ సర్టిఫికేట్లు పెట్టి మీరు అప్లై చేయడం ఇలాంటివి మీరు చేయకూడదు అనమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం షేర్ చేసే ప్రతిదీ కూడా అంటే ఇన్ కేస్ మనకు ఉపయోగపడకపోయినా కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా చుట్టాల్లో ఉన్న వాళ్ళు కానీ ఉపయోగపడుతుందన్నమాట. సో వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కదా. సో మనకి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే మీకు MBBS, బీటెక్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు స్కాలర్షిప్ అనేది మీకు ఎలిజిబుల్ అనమాట. సో మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఈ లింక్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట, చూడొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. సో మీకు అది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ లింక్ ఓపెన్ అయింది. సో ఇక్కడ PDF కూడా ఇచ్చాడనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 PDFs ఇచ్చాడు. సో మీరు ఆ 2 PDFs కూడా మీరు తరోగా చదువుకుని సో మీరు ఎలిజిబుల్లా కాదా అని చూసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 12వ తారీఖు జనవరి అనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 12th January, ఓకేనా, 2024 అండి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా వస్తుంది. ఎక్స్టర్నల్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలని స్టేటు, డిస్టిక్, ఫస్ట్ నేము, సర్నేము, జెండరు, నేషనల్ అడ్రస్, పిన్ కోడ్, ల్యాండ్లైన్, మొబైల్ నెంబర్, కేటగిరీ, అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్, స్ట్రీమ్, పర్పస్, కోర్స్ నేము, 10th, ఇలా ప్రతి ఒక్కటి అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ ఫామ్ను కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోవడం మంచిదన్నమాట. ఓకే. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే సో మీకు దగ్గరలో ఉన్న ఇప్పుడు LIC ఆఫీస్కి వెళ్ళినా కానీ మీకు ఈ ఫామ్ అనేది ఇస్తారన్నమాట. నేను కనుక్కున్నాను. సో మీకు ఈ ఫామ్ అక్కడ మీకు LIC ఆఫీస్లో కూడా ఇస్తారు. సో దాన్ని ఫిల్అప్ చేసైనా సరే మీరు స్కాన్ చేసి పెట్టచ్చు, లేదంటే మీరు ఆఫ్లైన్ అండ్ అంటే మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా మనం ఏంటంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.